Hi students, welcome to our next class in web technologies, that is about functions and control statements in JavaScript. Already you are familiar with these functions and control statements in C and Java. Functions. What is a function? Functions are a block of code which can perform a specific tasks, and these functions can be executed when we call it only. Why we are using these functions? We are using these functions to reuse the code. If, for example, if we want to do a particular task, that is some a equal to b plus c, or some lines of codes, we have to repeat these code in our program so many times. If we repeat these codes in for example 100 times, the program becomes large. If we use functions and if we call the function wherever we want these lines of code, then the function will reduce. These functions divides big programs into number of smaller programs, and which can easily understand by the programmers. And code reusability and less coding are the main advantages of this function. Why we are using these functions? For code reusability and less coding. Functions ante entama, functions అనేవి block of statements which can perform a particular task. ఏదైనా టాస్క్ పర్ఫామ్ చేయడానికి మనం పర్టికులర్ బ్లాక్ లో ఇన్స్ట్రక్షన్స్ ని డిక్లేర్ చేయాలన్నమాట. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? వెన్ వి కాల్ దట్ ఫంక్షన్. ఫంక్షన్స్ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే రీయూజబుల్ కోడ్కి, అలాగే కోడింగ్ లెస్ అవ్వడం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి, ఆ 5 లైన్స్ ఆఫ్ కోడ్ 100 టైమ్స్ మన ప్రోగ్రామ్లో రిపీట్ అవుతుంది. సో ఈ 5 లైన్స్ ఆఫ్ కోడ్ కూడా 100 టైమ్స్ యూజ్ చేస్తున్నామంటే 100 టైమ్స్ రాయాల్సింది. అదే మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఒక ఫంక్షన్ కింద డిక్లేర్ చేసుకుని 5 లైన్స్ మనకు అవసరమైన చోట ఫంక్షన్ పిలిచామనుకోండి, జస్ట్ 1 లైన్ 5 లైన్స్తో రాయాల్సిన చోటల్లా 1 లైన్తో కంప్లీట్ అయిపోతుంది. సో ఏమవుతుంది? కోడ్ అనేది రీయూజబిలిటీ అయింది, అలాగే కోడ్ అనేది లెస్ అయిపోయింది. ఎందుకంటే 5 into 100 500 లైన్స్ రాయాల్సింది మనం ఎన్నిసార్లు రాస్తాం? జస్ట్ 100 లైన్స్లో రాస్తాం. కోడ్ అనేది లెస్ అయింది. అలాగే పెద్ద ప్రోగ్రామ్ని స్మాలర్ ప్రోగ్రామ్స్ కింద కూడా డివైడ్ చేస్తుంది ఫంక్షన్. ఈ ఫంక్షన్స్ అనేవి మనం జావాలో, సిలో ఎలా అయితే యూజ్ చేసామో సేమ్ జావా స్క్రిప్ట్లో కూడా అలాగే యూజ్ చేస్తాం. Before using a function in any programming language, we have to declare or define the function first. Then only we can use that function in our programming language. Let us see how we will define or declare the function in JavaScript. మనం ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాము అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో బిఫోర్ యూజింగ్ ద ఫంక్షన్ వీ హ్యావ్ టు డిక్లేర్. ఆ ఫంక్షన్ని డిఫైన్ చేయాలి, లేదంటే డిక్లేర్ చేయాలి. జావాస్క్రిప్ట్లో ఎలా డిక్లేర్ చేస్తున్నామో ఒకసారి చూడండి. ఇన్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ కెన్ బి డిఫైన్డ్ విత్ ఫంక్షన్ కీవర్డ్. ఎలా డిక్లేర్ చేస్తామో ఫంక్షన్ కీవర్డ్తో యూజ్ చేస్తాం. ఫాలోడ్ బై ఏ నేమ్. ఫంక్షన్ నేమ్ ఇస్తాం కదమ్మా, నేమ్స్ యూజ్ చేసుకుని మనం ఫంక్షన్ పిలవాలి. అండ్ వీ హ్యావ్ టు కాల్ యూజింగ్ దట్ ఫంక్షన్ నేమ్ ఓన్లీ వేర్ ఎవర్ we require the function, and followed by parentheses. Function name contains letters, digits, underscores and dollars. Same rules as variables. I have already discussed some rules to define variables. Whatever the rules we follow to declare variables, the same rules can be applied to the declaring functions. ఏవైతే వేరియబుల్స్ రూల్స్ కొన్ని డిఫైన్ చేసి చెప్పుకున్నామో ఆ సేమ్ రూల్స్ ఫంక్షన్ నేమ్స్ కూడా ఉపయోగపడతాయి. Letters, digits, underscores
and dollar signs. The parentheses may include parameter names separated by commas. Parameters అంటే సింగిల్ అంటే నో పారామీటర్స్ కింద డిక్లేర్ చేయొచ్చు ఫంక్షన్ ని, విత్ పారామీటర్స్ కింద డిక్లేర్ చేయొచ్చు. పారామీటర్స్ నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ద కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై ద ఫంక్షన్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద కర్లీ బ్రేసెస్. ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ కోడ్ ని కర్లీ బ్రేసెస్ మధ్య చూడండి. సింటాక్స్ చూడండి. ఫంక్షన్ సింటాక్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఫంక్షన్ నేమ్, పారామీటర్స్, ఏవైతే పారామీటర్స్ ఇవ్వాలనుకున్నా parameters must be separated by commas, and code to be executed must be given in curly braces. Simple example చూడండి. Function, I am declaring a function with name say hello. I am declaring this code to be executed in these curly braces. What the code to be has say alert. Whenever we function say call, then alert message will be there in our browser. Hello there. This is simple example for function in JavaScript. Function calling. After the function declaration, we must call it. The code inside the function will execute when something invokes or calls a function. To execute the code in the function, we must call the function. Function can call when occurs when it is invoked in a JavaScript code or self-invoked. Self-invoked means recursive functions and function call itself. To invoke a function somewhere later in the script, you would simply need to write the name of the function as shown in the following code. Calling a function. మనం ఫంక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ ని ఎక్కడైతే యూజ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఫంక్షన్ పిలవాలి. అక్కడ ఫంక్షన్ పిలిస్తేనే ఆ ఫంక్షన్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్వోక్ అన్న కాల్స్ అన్న ఒకటే. ఎప్పుడు ఈ ఫంక్షన్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి? when ఈవెంట్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ క్లిక్ చేయగానే ఏదో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. అలాగే ఇన్వోక్ పిలవాలి. ఇందాక మనం సే హెల్లో అనేది పిలిచిన రాసాం కదమ్మా, దాన్ని ఎక్కడ జావాస్క్రిప్ట్ కోడ్ లో పిలిచామనుకోండి, ఐ మీన్ కాల్ చేస్తే, ఫంక్షన్ కాల్ చేస్తే ఆ సే అలర్ట్ హలో దేర్ అనే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా ఆటోమేటికల్లీ అంటే సెల్ఫ్ ఇన్వోక్. ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఫంక్షన్ ని డిక్లేర్ చేశాను. సే హలో document.write hello there. This is the function definition, and we are calling this function say hello. In this button, we have already discussed forms. That forms we got button. When we click that button, automatically say hello function will execute, and we got some message hello there. ఫంక్షన్ ఇక్కడ డిక్లేర్ చేసాము. ఇది ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ డెఫినిషన్. ఆ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేస్తున్నామో చూడండి. ఫామ్ అనేది మనం నేర్చుకున్నాం, ఫామ్ ట్యాగ్స్. దాంట్లో బటన్ యూజ్ చేస్తాం. బటన్ మీద క్లిక్ చేయగానే ఇలా బటన్ వస్తుంది. బటన్ మీద క్లిక్ చేయగానే ఈ సే హలో ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. కాల్ అయ్యి దీంట్లో ఏం కోడ్ ఉంది, రైట్ హలో దేర్ ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ calling function. Function parameters. We can pass parameters to a function while calling a function. These passed parameters can be captured inside the function, and any manipulation can be done on this function. Function పిలిచేటప్పుడు parameters ని పాస్ చేస్తాం. పారామీటర్ 1, 2, 3. ఈ ఫంక్షన్ పిలిచినప్పుడు అంటే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఫంక్షన్ డెఫినేషన్ కి వెళ్తుంది. ఆ ఫంక్షన్ డెఫినేషన్ ఏం చేస్తుందంటే ఈ పారామీటర్స్ అన్ని రిసీవ్ చేసుకొని ఏమైనా మ్యానిపులేషన్స్ చేయాలంటే ఆ ఫంక్షన్ డెఫినేషన్ లో వర్క్ అవుతుంది. A function can take multiple parameters separated by comma. A function can take any number of parameters.
function parameters are listed inside the parentheses. We have to use parentheses for these parameters. Function arguments are the values received by the function when it is invoked. Arguments ante function definition lo mana calling function lo evaithe parameters ni pampistamo receive chestuntundo kadamo vaatlo arguments antaru. Inside the function the arguments behaves as local variables. Function definitions lo ee parameters అనేవి local variables కింద వర్క్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి. ఏంటి ఇక్కడ ఫంక్షన్ I have declaring a function called getCube. I am passing a parameter alert number into number into number. What will the result? Whatever number we are sending through our function, we will get cube of that function. For example, I am sending 2 into 2 into 2, 8 will be the answer. This is the function definition. This is the function arguments. This is the function parameter. Here I am calling this getCube function using parameters. I am sending or declaring 4 as passing 4 as parameter. This will received by this function definition as, and this will the manipulations will be done on this 4 into 4 into 4, output 64, and this 4 here works as local variable number. This is about function parameters. Next one, return statements. Return statements are return some values to the calling function. For example, we have declared return statement in the function definition. Whenever we call this function anywhere, this function will return some value to the calling function. JavaScript can have optional return statement. This is required if you want to return a value from the function. These statements should be the last statement in the function. ఇది ఆప్షన్ అమ్మా. రిటర్న్ స్టేట్మెంట్ ఫంక్షన్స్ లో రిటర్న్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇట్ ఈస్ అప్ టు ద యూజర్. ఏదైనా వాల్యూని కాలింగ్ ఫంక్షన్ రిటర్న్ చేయాలనుకుంటే రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. అండ్ దిస్ మస్ట్ బి ద లాస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫంక్షన్. ఇంక ఈ రిటర్న్ తర్వాత ఏ స్టేట్మెంట్ కూడా మనం యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ పాస్ 2 numbers in a function and they can expect the function return their multiplication in your calling function. For example, calling functions లో 2 numbers పంపిస్తున్నాం. 2 numbers పంపించి మనం రిటర్న్ ఏం కావాలి? మల్టిప్లికేషన్ ఆఫ్ దోస్ 2 numbers. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 పంపించామంటే మనకి వాల్యూ 2 into 3 మల్టిప్లికేషన్ చేసే వాల్యూ 6 అనేది మన కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ కావాలి అనుకున్నప్పుడు రిటర్న్ వాల్యూని యూజ్ చేస్తాం, రిటర్న్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఫంక్షన్ రిటర్న్ చేసాను, ఫంక్షన్ డెఫినేషన్ ఇది ఏంటిది? ఏ బి. నేను రిటర్న్ చేస్తున్నా ఏ ఇంటూ బి. ఓకే, ఫంక్షన్ కాల్ చేస్తున్నాను చూడండి, మై ఫంక్షన్ 4 into 3. 4 into 3 ఎంతమ్మా? 12. ఈ 12 రిటర్న్ స్టేట్మెంట్కి ఇక్కడికి రిటర్న్ చేస్తుంది. ఈ వాల్యూ అనేది దేంట్లో అసైన్ అయింది? ఎక్స్లోకి అసైన్ అయింది. అంటే వీఆర్ అసైనింగ్ దిస్ రిటర్న్ వాల్యూ టు ద వేరియబుల్ ఎక్స్. నౌ we will displaying that x in our web page. This is about the return statement in functions. This is about the functions in JavaScript. Next topic is control statements. Control statements are designed to allow you to create script that can be decide which lines of code are to be evaluated or how many times to be evaluated them.
Why we are using control statements? To decide which lines of code to be evaluated or which lines of code to be skipped, or there may be situation to repeat some codes repeatedly executed. In the situation we will use control statements. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తామమ్మా, మన స్క్రిప్ట్లో ఏదైనా ప్రోగ్రామ్లో కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ని అవాయిడ్ చేయడానికి, ఏ లైన్స్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏ లైన్స్ ఆఫ్ కోడ్ని స్కిప్ చేయాలి, లేదంటే కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలి, ఏ కోడ్స్ని రిపీట్ చేయాలనేది ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకుని మనం ఆ లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం. There are different types of control statements. Conditional statements, if else, switch, ఇవన్నీ కండిషనల్ స్టేట్మెంట్స్ వస్తాయి. లూప్, while loop, for loop, do while loop. Jumping statements or loop control statements are nothing but break and continue. These control statements are same as what we have learned in C, C++ and Java. Let us start with conditional statements. Conditional statements are used to perform different tasks based on the different conditions. Based on the condition, whether the condition is true, we will execute some block of statements, or we will execute another block of statement. Depends upon the condition. Depends upon the condition, we will perform some tasks and some lines of codes. These conditional statements are of these are types: simple if else, if, nested if, and switch. Let us discuss these conditional statements one by one. First one is simple if. Thus, if statement to specify a block of JavaScript code to be executed if a condition is true. If the condition is true, then only we will execute the block of statement. Otherwise, we will skip those block of statements. So, condition అనేది true అయితేనే ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం, లేదంటే ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఏం చేస్తాం, స్కిప్ చేస్తాం అనమాట. సింపుల్ ఇఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితేనే పర్టికులర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం, లేదంటే ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి స్కిప్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, వారియే ఇఫ్ వారియే ఈక్వల్ టు 100 తీసుకున్నాం. ఇఫ్ కండిషన్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 20 అయితేనే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి వెబ్ పేజ్లో ఏ ఈజ్ గ్రేటర్ అని వస్తుంది, ఏ ఈజ్ 100, సో గ్రేటర్ దాన్ 20, సో దిస్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ ఏ ఈజ్ 10, ఫర్ ఎగ్జాంపుల్ ఏ 10 తీసుకున్నాను అనుకోండి, 100 కాకుండా. If a is 10 is greater than 20, false. So ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు if you take a variable less than 20. This is about simple statement in Java. If else, this is a statement in which if the condition is true, particular block of statements will execute, that is if block. Or if the condition is block, the particular block of statements will be executed, that is else. ఇఫ్ ఎల్స్ లో ఏంటంటమ్మా, కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదు అంటే ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాడు. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 20 అయితే ఫస్ట్ ఈ ట్రూ బ్లాక్ అంటే ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ 10 తీసుకున్నాం. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 20, 10 గ్రేటర్ దాన్ 20 ఏమో కాదు, సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఏమవుతుంది, ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే బి ఈజ్ గ్రేటర్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ దిస్ ఈజ్ యాజ్ 100, దెన్ దిస్ బ్లాక్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బికాస్ 100 greater than 20 is true. This is about if else statement in JavaScript. Next one is if else if. The if else if statements to specify the first conditions becomes true, block of statements will be executed, otherwise second condition will be tested.
If all conditions become false, then else part will be executed. First, some condition will be checked. If the condition is true, then the block of if statements will be executed, or else again some condition will be checked. If that condition is true, then only then if else block of statements will executed. Otherwise, these else block statements will be executed. In if else if కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాం. లేదు కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొక కండిషన్ చెక్ చేస్తాం. ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ ఎల్స్ ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. లేదంటే ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది అనుకోండి, ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. where a equal to 100, if a greater than 0, the number is positive. If a less than 0, the number is negative. Else the number is exactly 0. First we are checking. I have taken 100, a equal to 100. I am checking a greater than 0. Yes, here a greater than 0. So the number is positive. And I am taking a equal to minus 20. Here a greater than 0, no. We will skip this block of statements. Next it will check if a less than 0. Yes, minus 20 is less than 0. So these statements will be executed. Again I am taking a equal to 0. Okay, now we will see how this code will be executed. First it check if a greater than 0. No, this code will not be executed. Again if a less than 0, no, this code will not be executed. Else only this will executed, because this is exactly 0. These two statements are false, then this statement will execute. This is about if else if statement in JavaScript. Nested if. Nested if. We can use if statement inside the if statement also. This is nested if. Syntax: if condition 1, again if condition 2. In the if statement only we are using this if statement. See, observe, in the if statement only we are using this if. This is nothing but nested if. In the if statement only we can use if else, and this else belongs to this, and this else belongs to this. Let us see one example. Where a equal to 26, if a greater than 17, and again I am checking if a greater than 59, document.write you are eligible to vote and you are a senior citizen. Else you are eligible to vote but not a senior citizen. First it will check. I am giving 26 greater than 17. Yes, it will comes to inner block. It will check 26 less greater than 59. No, these will not check. These statements will not check. It will go to else statement. Okay, then here you are eligible to vote but you are not a senior citizen. If you have given here 79 greater than 57, yes, these statements will be executed. You are eligible to vote and you are a senior citizen. If I am giving a equal to 16 less than 17, so it will not go into the if block statements. Directly it will go to the else statement and prints you are not eligible to vote. This is about nested if statements in Java. Switch statements. For example, there are 100 conditions are there. If we want to check those 100 conditions, we have to use 100 if blocks or if else statements we have to use, which is a complex one. So to make easier we will use switch. Switch statement is used to select one of many blocks of code. There are many blocks of code. In that we will select one statement
from those block of statements by using switch statement. Let us see syntax. Expression. We have to send. We can send values, or we can give expressions. Based on the result of this expression, the following any one of the blocks will be executed, or based on the value we have sent, one of the following blocks will be executed. Here we will have to give case 1, case 2, case n, and default also we must give. If any one of the case will not match, then default block will be executed. And after each code of block, we must give break statement. If we will not give a break statement, then remaining block of statements also executed after that selected case. For example, I have not given break here. I am selecting case 2. Then remaining block of also, along with case 2, remaining block of all code also execute. Say example for this switch day. I want to display from any one of the days from Sunday to Monday. If I send 0, Sunday will display 1 Monday. Similarly 6 Saturday. For example, if I send 3, then Wednesday will display. If I won't give here break, then Wednesday, Thursday, Friday, Saturday will execute. In this way, we can select any one of the blocks from many blocks of codes. This is about switch statement and also conditional statements in JavaScript. Our next concept is loop statements in JavaScript. Loop statements. There is a situation in which sequence of instructions to be executed repeatedly. How many times we have to repeat it? Until some condition is true. Then in that situation we will use looping statements. What are the looping statements? A loop is a sequence of instructions that continuously repeated until some condition is true. Until some condition is true, we will repeat those instructions continuously. Control comes out of the loops once condition becomes false. When the condition is false, the control comes out of the loop. Loop provides a quick and easy way to repetitive task. ఏదైనా టాస్క్ రిపీటెడ్ గా చేయాలంటే లూప్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. They offer it to perform iterations with only few lines of code. For example, if we don't have loops, we have to repeat those lines of code repeatedly. How many times we want to perform? Iteration is the number of times you want to repeat the task. The number can be 0. Iteration అంటే ఏంటమ్మా, ఎన్ని టైమ్స్ మనం కోడ్ ని రిపీట్ చేయాలనుకున్నామో దాని నెంబర్ ఇటరేషన్ అంటారు. ఎన్ని టైమ్స్ కావాలో ఆ నెంబర్ ఇవ్వాలి. వీ కెన్ ఈవెన్ 0 కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఏదైనా కండిషన్, ఏదైనా సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని కంటిన్యూస్ గా మనం execute చేయాలంటే until some condition is true, then we will use loop sequence. Loop statements. There are two types of loops. First one is entry control loop and second one is exit control loop. In entry control loop, first the condition is checked and then we will enter into the loop. In exit control loop, first once the statements are executed once and then condition is tested. If the condition is true, then only once again we will execute the statements. In exit control loop, whether the condition is true or false, we must execute the statement at least once.
ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ అమ్మ. ఎంట్రీ కంట్రోల్ లూప్ అండ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఎంట్రీ కంట్రోల్ లూప్ ఏంటంటే బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ద స్టేట్మెంట్స్ ద కండిషన్ ఈస్ చెక్డ్ ఫస్ట్. అంటే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసే ముందర కండిషన్ చెక్ చేస్తాం ఎంట్రీ కంట్రోల్ లూప్. కండిషన్ ట్రూ అయితేనే ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం. అలాగే ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటే వెదర్ ద కండిషన్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ వి మస్ట్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ అట్లీస్ట్ వన్స్. ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎండ్లో కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితేనే మళ్ళీ ఆ లైన్స్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయము. సో ఎగ్జిట్ కంట్రోల్ లూప్లో ఏంటంటే కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా అట్లీస్ట్ ఒకసారి ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. వైల్ లూప్. ఫస్ట్ వైల్ లూప్ గురించి చూద్దాం. వైల్ లూప్ ఈజ్ an entry control loop. While loops in while loop statement in Java execute until our boolean condition evaluates true. This loop is called an entry control loop. Until the condition becomes false, the statements in the while loop will execute it repeatedly. If the condition is false, then controls comes out of the loop. Okay. If the test condition is written false, the control passes statement to the just after the loop. If the condition returns true, the loop body executed and the condition is tested again. Syntax చూడండి, while boolean condition. ఇక్కడ కండిషన్స్ ట్రూ అయిపోయింది అనుకోండి, లోపల స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ అయితే మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసిన తర్వాత కండిషన్ ట్రూ అయింది అనుకోండి, మళ్ళీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అయితే కనుక ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ ఉన్నాయి, బయటకు వచ్చేస్తుంది. ఫర్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ గ్రూప్ దెమ్ విత్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. దిస్ వైల్ లూప్ కెన్ కంటైన్ మల్టిపుల్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఎగ్జాంపుల్ చూడండి, వేర్ i ఈక్వల్ టు 5 నుంచి వైల్ i గ్రేటర్ దాన్ 1 అయ్యే వరకు కండిషన్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. డాక్యుమెంటెడ్ ఆఫ్ రైట్ ఏ అనేది ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ ఏంటమ్మా i ఈక్వల్ టు 5 గ్రేటర్ దాన్ 1. సో ఏ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎందుకంటే కండిషన్ ట్రూ. ఇప్పుడు i ఈక్వల్ టు అంటే ఇప్పుడు i ఎంత అయింది, 4 అయింది. ఓకే, 4 గ్రేటర్ దాన్ 1 ట్రూ, లోపలికి వెళ్ళింది. మళ్ళీ ఏ అనేది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ i వాల్యూ 3 అవుతుంది. 3 గ్రేటర్ దాన్ 1 ట్రూ, మళ్ళీ ఏమవుతుంది, ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు i వాల్యూ 2. ఓకేనా, మళ్ళీ బయటకు వచ్చింది. 2 గ్రేటర్ దాన్ 1 ట్రూ, సో ఏమవుతుంది, మళ్ళీ ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు i వాల్యూ ఎంత, 1 గ్రేటర్ దాన్ 1 ఫాల్స్. సో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా బయటికి వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్ లూప్. హియర్ ఐ am printing a 4 times. Next, while loop. This is about do while. This is an exit control loop. The loop body executed at least once, even the condition is true or false. This is because the condition is tested when the loop body ends. If the condition is returned true, the code inside the loop executes again. If it is written false, the JavaScript interprets and exits the loop. See, first the control enters the loop and will execute the lines of code, and then after that it will check the condition. If the condition is false, then it will not repeat the execution of this code. If
the condition is true, then it will execute these lines of code. Means whether the condition is true or false, the code of these code of lines must be executed at least once in the do while loop. See example. Same example we are using do while loop. I equal to 5. Do first we must print this. A. We will check A. I less than I greater than 5 greater than 1. So again it will print. Now it will 4. First it will 4. 4 less than 4 greater than 1. It will repeat it. Again 3. Again 2. It will repeat 4 times. If here I am giving, for example, I less than 1. Okay. First it enters the loop and print A. 4 and 5 minus 1. 4. 4 less than 1. Condition is false. Even the condition is false, here A printed 1 time. So the body loop execute 1 time. So condition true aina false aina body must be executed at least once in the do while loop. So it is called exit control loop because it checks the condition at exit of loop. Next one is for loop. For loop is also an entry control loop. It will check the condition before entering to the loop. It consists of 3 parts separated by semicolon. Initialization. We have to initialize the value before entering into the loop, and condition, and increment or decrement or updation. For loop syntax ఏంటమ్మా? For initialization, semicolon నుండి condition, next updation అన్న లేదంటే increment or decrement. తర్వాత బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ ఏదైనా ఏదైనా వేరియబుల్ తీసుకుని దానికి ఇనిషియలైజేషన్ చేయాలి. నెక్స్ట్ కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ చెక్ చేస్తేనే ట్రూ అయితేనే లోపల కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయ్యి కండిషన్ మళ్ళీ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ వేరియబుల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అది ట్రూ అయితేనే మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుని ట్రూ అయితే లోపల, కండిషన్ ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇట్ ఇనిషియేషన్ లూప్ విత్ an iteration variable. We have to take one variable which is called iteration variable and execute once at the beginning of the loop. It specifies a certain condition whether the loop executes or not. ఆ కండిషన్ చెక్ చేసుకుని మనం లూప్లోకి ఎంటర్ అవ్వాలో లేదా తెలుస్తుంది అనమాట. వన్స్ లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ ఇటరేషన్ వేరియబుల్ అనేది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ బేస్డ్ ఆన్ అవర్ కండిషన్ కోడ్. మన కోడ్ని బట్టి ఇంక్రిమెంట్ చేయాలి డిక్రిమెంట్ చేయాలా చూసుకుని ఇంక్రిమెంట్ చేయాల్సి వస్తే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ చేయాల్సి వస్తే డిక్రిమెంట్ చేసి మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు చెక్ ద కండిషన్. ద కండిషన్ ఈస్ ట్రూ, దెన్ ఓన్లీ ద block of statements in the for loop will execute. These 3 sections are not compulsory, but make sure that remember semicolons. మూడు పార్ట్స్ కంపల్సరీగా ఉండాలని లేదు. బట్ ఇన్ కేసు మీరు ఇనిషియలైజేషన్ ఇవ్వలేదు అనుకోండి, సెమీకాలన్ కంపల్సరీ ఉండాలి గ్యాప్ ఇచ్చి. కండిషన్ ఇవ్వకపోయినా సెమీకాలన్ ఇవ్వాలి. ఈ 2 సెమీకాలన్స్ మస్ట్గా ఉండాలి. దిస్ లూప్ ఈజ్ యూస్ఫుల్ when you know how many times you want the loop to execute. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనేది మనకి ఫస్ట్ ఐడియా ఉంటే ఈ లూప్ని ఫర్ లూప్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్. I want to print 1 to 5 numbers. First, initial I equal to 1. Condition I less than, I am checking the condition I less than or equal to 1. That's 2. Then print I value 1.
I value incremented. Now I value is 2. 2 less than or equal to 5. True. Then true. Again I value incremented to 3. Checks 3 less than or equal to 5. True. 3 will be printed. Again incremented 4. 4 less than or equal to 5. True. Next incremented 5. 5 less than or equal to 5. True. Again it will execute at 5. Now I value incremented to 6. 6 less than or equal to 5. False. So these statements will not be executed because the statement, this condition is false, and we are exiting from this loop. This is about loop statements in JavaScript. Jumping statements. There may be situation we have to exit from the loop, or we have to come from the beginning, execute from the beginning of the loop, or we will go to some particular line of code. For that situation, we will use these jumping statements or loop control statements. Using this, we are controlling the loop. Jumping statements are used to transfer the program's control from one location to another location. There are set of keywords which are responsible to transfer program's control within the same block or from one function to another function. We can change the control from, or transfer the control from one program to another program, or within the same program, or within the same block, or from one function to another function. Depending upon the statements we are using, this transfer of control will be done. These are the types of jumping statements or loop control statements. Loop control statements are different from loop statements. Loop statements are used to for repetitive iteration of statements, but these loop control statements are used to exit from the loop, or we have or to go to the beginning of the code or loop, and we have to go to some particular block, and we have to return some statements. These are jumping statements in JavaScript. Break statement. Break statement is used when we want to exit from the loop when the condition is true. Break statement ఎందుకు యూజ్ చేస్తామంటే యూజ్ టు టెర్మినేట్ ఫ్రమ్ ద లూపింగ్, ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం బ్రేక్ స్టేట్మెంట్ ఎక్కడ యూజ్ చేసాం, స్విచ్ స్టేట్మెంట్లో యూజ్ చేసాం కదమ్మా. ఈ బ్రేక్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తే ఏంటంటే లూప్ నుంచి టెర్మినేట్ అయిపోవచ్చు, అంటే లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. These are used to terminate a loop immediately when a condition is not yet fulfilled. These are most often used in switch statements, as we discussed in the previous slides. But we can also use them in other loops if we want to need. ఈ బ్రేక్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాం, లూప్ నుంచి టెర్మినేట్ అవ్వడానికి. సింటాక్స్ ఏంటి, బ్రేక్ లేబుల్ యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. బేస్డ్ ఆన్ అవర్ సిచ్యుయేషన్ వీ కెన్ యూజ్ దిస్ లేబుల్. ఓకే, here see example. I am using for loop. First I equal to 1. Okay, then if I equal to 1, if I equal to 1 equal to 3, no, it will print 1, I value 1. Again it's increment to 2. Now I equal to 2. It's check whether 2 equals to 3. No, it will print 2. Again it will increment to I value increment to 3. 3 value, it's check whether I equal to 3. Okay, 3 equal to 3, true. So break, it will exit from the loop. So it will print only 1 and 2 values because we have used a break statement in the loop. So it will not execute the remaining code of the
loop. Next statement is continue. If we want to transfer the control from the beginning of the loop. For example, we are executing some block of statements in a loop. Here I am executing. Here I don't want to execute these rest of the code, and I want to control from the beginning of the loop. So I will use this continue statement. This continue statement is used to transfer the program's control to the beginning of the loop. Syntax continue or syntax continue label we can use. See example, I equal to 1. It's check whether I equal to 1. No, false. So 1 will be printed. Again I value incremented to 2. Okay, again it will check 2 equal to 3. No, again it will increment value 3. Yes, first it will print 1 and 2. It will next 3 equal to 3. True. So it will not print 3. Directly it comes to the starting of the loop. Now I value becomes 4. 4 less than condition is true. 4 is not equal to 3. So 4 will be printed. Again 5 will be printed. After increment I value to 6, the loop will be exists because condition is false. This is about continuous statement. Next is go to statement. If we want to transfer our program control from one statement to another statement. ప్రోగ్రామ్ లో ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకొక స్టేట్మెంట్ కి మనం కంట్రోల్ చేయాలంటే మన కంట్రోల్ ని ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకొక స్టేట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలంటే గో టు స్టేట్మెంట్ అంటే లేబుల్ యూజ్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఇక్కడ లేబుల్ 1 అని చెప్పి రాస్తాం. దిస్ సెకండ్ లేబుల్ అంటే ఇక్కడ నేమ్స్, ఇక్కడ ఫస్ట్ అంటే ఇక్కడ సమ్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఏ అని అవ్వచ్చు. For first I want to print a value, and for second I want to print some b value. Syntax is go to label. Label means here we can use first or second, or if you declare 3 also we can use that 3 value. Right, to go to second, here b value will be printed. Again go to first, here first value will be a value will be printed. This is about the go to statements, and these are about jump statements or loop control statements in JavaScript. Thank you for watching.